నమస్తే వెల్కమ్ టు చిత్రగుప్త నేను మీ ఉదయ్ కిరణ్ తెలంగాణ రాష్ట్రంలో ఫ్రీ బస్ అంటూ అందరినీ మోసం చేసినటువంటి కాంగ్రెస్ ఇప్పుడు రోజు రోజుకు బస్సు ఛార్జీలను పెంచుతూ మగవాళ్ళపై పేదవాళ్ళపై బడుగు బలహీన వర్గాలపై ఎక్కువ శాతంగా బస్సు ప్రయాణం చేసేటువంటి పేదల మీద భారాన్ని మోపింది దానికి సంబంధించినటువంటి ఇష్యూలో ఇప్పటికి 10 సార్లు బస్సు ఛార్జీలను పెంచింది రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ బస్ భవన్ దగ్గర నిరసనకు పిలుపునిచ్చింది అయితే దాంట్లో ఎప్పుడైతే ప్రకటించారో ఈరోజు మార్నింగే అన్ని నియోజకవర్గాలకు సంబంధించినటువంటి నేతల వద్దకు అదేవిధంగా హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రముఖుల నేతల ఇంటి ముందు మొత్తానికి హౌస్ అరెస్ట్ చేసి భారీ బందోబస్తుని పోలీస్ బందోబస్తుని ఇచ్చారు అయితే అయినా కూడా బందోబస్తుకు సంబంధించినటువంటి విషయంలో కూడా అక్కడ హౌస్ అరెస్ట్లు అయినా కూడా బస్ భవన్కి సంబంధించినటువంటి విషయంలో కేటీఆర్ హరీష్ రావు తలసాని మిగతా ముఖ్య నేతలంతా కూడా బస్ భవన్ ముట్టడించే ప్రయత్నం చేశారు అక్కడ బీఆర్ఎస్ నేతలు కూడా ముట్టడించే ప్రయత్నంలో పోలీసులు కొంచెం అత్యుత్సాహం ప్రదర్శించారని బీఆర్ఎస్ కార్యకర్తలు మాట్లాడుతూ వస్తూ ఉన్నారు అసలు ఏం జరిగింది అనేది ఒకసారి బస్ భవన్ దగ్గర ఏం జరిగిందన్నది ఒకసారి చూద్దాం బస్ భవన్ వద్ద ఫ్రీ బస్ ఎవడు పెట్టమన్నారు దానివల్ల మాకు మర్యాద ఇవ్వడం లేదంటూ పబ్లిక్ ఎక్కువ అవుతున్నారు మాకు ఇబ్బంది అవుతుందంటూ బస్సులు కూడా బస్ స్టాండ్లో ఆపడం లేదు అంటూ కూడా ఒక విద్యార్థిని హరీష్ రావుతో మాట్లాడుతున్నటువంటి విషయం వినండి రైట్ ఇది ఒకటి మరొక విషయం మరొకటి అక్కడ ఫ్రీ బస్ పెట్టినప్పటి నుంచి ఎవడు పెట్టమన్నాడు సార్ మాకు రెస్పెక్ట్ ఇవ్వడం లేదు ఇంకోటి ఏమో 4000 పెన్షన్ గురించి మాట్లాడు కేసీఆర్ ఉన్నప్పటి 2,000 వస్తుంది ఆ పెద్ద వయసు ఇచ్చినాయి ఈ వచ్చినాక 4,000 వస్తుందా అదే కదమ్మా 4,000 తెల్లారైతారు అంతేనా నేను అడుగుతా అసెంబ్లీని అడుగుతా ఏమైనా 4,000 ఇస్తానో ఎప్పటి నుంచి ఇస్తామని గట్టిగా అడుగుతా మీ గురించి అడుగుతామ్మా 4,000 కోసం అడిగి 4,000 మళ్ళీ పెద్ద మనిషి 200 ఉంటే 2,000 చేసాడు కేసీఆర్ బరాబర్ మాట మీద ఈయన 4,000 అన్నాడు కానీ అంత అబద్ధం ఆడి పట్టుకుంటాను గట్టిగా అడుగుతా ఇక్కడ 4,000 పెన్షన్ గురించి మాట్లాడుతూ ఒక వృద్ధ మహిళ చెప్పినటువంటి విషయం అయితే సిటీ బస్లో తిరుగుతూ హల్చల్ చేసినటువంటి కేటీఆర్ మాట్లాడినటువంటి ఒక విషయం ఒకటి మీకు చూపించే ప్రయత్నం చేస్తాం తర్వాత ఇక్కడ అదొకటి మరొకటి ఇంకొకటి ఇక్కడ క్రిషాంక్ని అరెస్ట్ చేసినటువంటి విజువల్స్ కూడా చూడవచ్చు ఇక్కడ బీఆర్ఎస్ నాయకులు అడ్డుకుంటున్న పోలీసులు అది కూడా ఇంకొకటేమో ఇక్కడ బస్ భవన్ వద్ద కవరేజ్ కోసం వెళ్ళిన మీడియాను సైతం అడ్డుకొని నెట్టివేసిన పోలీసులు అంటే మీడియాతోని కూడా స్వేచ్ఛ లేదు తెలంగాణలో ఎందుకు అంటే అక్కడ మీడియాని దొబ్బేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మీడియాని పక్కకు నెట్టేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కెమెరాలతో ఉన్నారు క్లియర్గా అయినా కానీ కెమెరామెన్లను దొబ్బేస్తూ ఉన్నారు బస్ భవన్ ధర్నాకు పిలుపునిచ్చింది బీఆర్ఎస్ పార్టీ అడ్డుకుంటున్నది ప్రభుత్వము మరియు పోలీసులు ఇక్కడ మన మీడియా ప్రతినిధులు ఏం చేసిరో కూడా తెలియనటువంటి పరిస్థితి అయితే మీడియాని దొబ్బేసే ప్రయత్నం చేస్తాం అత్యుత్సాహం కాకపోతే ఏందండి పోలీసులది అత్యుత్సాహం కాకపోతే ఏంది ఇక్కడ అంటే ఎవరిని దొబ్బుతా ఉన్నారు మీడియా ప్రతినిధులను దొబ్బాల్సినటువంటి అవసరం ఏమున్నది అంటే తిండి ఎక్కువ రోడ్ల మీదకి రారండి మీడియా తిండి ఎక్కువ మీదకి రారు అసలు ప్రభుత్వం చేసినటువంటి లోపాల మీద బీఆర్ఎస్ పార్టీ గర్జిస్తూ ఉన్నటువంటి పరిస్థితులలో కవర్ చేయడానికి బీఆర్ఎస్ పార్టీ కాదు కాంగ్రెస్ పార్టీ గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బీజేపీ ప్రోగ్రాంలైనా పబ్లిక్కి చూపించే ప్రయత్నం చేస్తాము తప్ప పోలీసులకు మీడియాకి ఏమైనా పంచాయతీ ఉన్నదా
విద్యార్థులు నిరాహార దీక్ష చేస్తున్నటువంటి సమయంలో కూడా ఇదే పంచాయతీ ఉంటుంది. ముఖ్యంగా మీడియాని దొబ్బేసే ప్రయత్నం చేస్తారు. ఉస్మానియా క్యాంపస్లో మీడియా మీద పోలీసులు అత్యుత్సాహం చూపిస్తారు. ఇక్కడ బస్ భవన్ వద్ద పోలీసులు మీడియా మీద అత్యుత్సాహం చూపిస్తారు. అక్కడ పేదలకు సంబంధించినటువంటి బస్సు ఛార్జీలు పెరుగుతూ ఉన్నాయని బీఆర్ఎస్ పిలిచినటువంటి పిలుపులో ఇక్కడ మీడియా ప్రతినిధులు ఏం చేసిరో మరి పోలీసులు చెప్పాలి. పోలీసులు దీని మీద మాట్లాడాలి, దీని మీద స్పందించాలి. ఇక్కడ ఇంకా ఉన్నాయి వీడియోస్, ఇవన్నీ క్లిప్సే, ఇవన్నీ అవే వీడియోస్. కాంగ్రెస్ పార్టీ ఏం చేయదలుచుకున్నది మరి? బీఆర్ఎస్ బస్సు టికెట్లు పెరిగినాయి, ప్రతి విషయంలో పెరిగినాయి. పబ్లిక్ ఈరోజు నిరుద్యోగులు, విద్యార్థినులు, ముసలి వాళ్ళు వీళ్ళందరూ కూడా చీకొడతా ఉన్నారు. 2000 పింఛన్ విషయంలో మాట తప్పినావు, తర్వాత ఫ్రీ బస్సు విషయంలో మోసం చేసినావు పబ్లిక్ని. ఇవన్నీ కూడా ఎవరు సమాలోచించుకోవాలి. పోలీసులు అత్యుత్సాహం పనికిరాదు. మీ డ్యూటీ మీరు చేస్తున్నారు సార్, కాకపోతే మీడియా ప్రతినిధులపై మీ జులుం ఏందండి? మీరే విధంగా డ్యూటీలు చేస్తున్నారో మీడియా ప్రతినిధులు అట్లే డ్యూటీలు చేస్తున్నటువంటి తరుణం. తర్వాత ఇంకా బస్ భవన్ వద్ద మీడియా ప్రతినిధుల వాగ్వాదం. ఇక్కడ లైవ్ నడుస్తూ ఉన్నది అని చెప్పినా కూడా పోలీసులు అత్యుత్సాహం పడి దుబ్బడం ఎందుకు అనేది అక్కడ మీడియా ప్రతినిధులు బస్ భవన్ వద్ద వాయిస్ కూడా తీసుకోలేనటువంటి పరిస్థితి మాది. అండ్ ఏం చేస్తూ ఉన్నారు, పోలీసులు ఎందుకు అత్యుత్సాహం చూపిస్తున్నారు అని చెప్పేసి అక్కడ మా జర్నలిస్ట్ మిత్రుడు మాట్లాడుతూ ఉన్నారు. దానికి సమాధానం పోనీ పెద్దన్న అని దుబ్బేసి మాట్లాడితే ఇది కరెక్ట్ కాదు కదా. తర్వాత బస్ భవన్లోకి వెళ్తున్నటువంటి విజువల్స్వి, పోలీసులను దాటుకొని బస్ భవన్లోకి చేరుకున్న బీఆర్ఎస్ బృందం పెంచిన టికెట్ ధరను తగ్గించాలని తలసాని ప్లస్ దేశపతి శ్రీనివాస్ గారు, తర్వాత కేటీఆర్, హరీష్ రావు వీళ్ళందరూ కూడా ఆ బస్ భవన్ లోపలికి వెళ్తున్నటువంటి సందర్భంలో ఇవన్నీ కూడా. ఇక్కడ మన్నే క్రిషాంక్ పై ఇప్పటికీ చాలా పలుసార్లు 20 నెలల్లో 22 కేసులు పెట్టినటువంటి పరిస్థితి. 20 నెలల్లో 22 కేసులు పెట్టినటువంటి పరిస్థితి. మరి ఈ విధంగా ఎంతమంది మీద కేసులు పెట్టుకుంటూ పోతుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం అనేది ఒకసారి ఆలోచించాలి. చెప్పరు అవును ఎస్ మా మీద ప్రశ్నల వర్షం కురిపిస్తే మీ మీద కేసులు అరెస్టులు అన్నీ చేస్తామని చెప్పి ఒక మాట చెప్పండి. మేము అరెస్టులు చేయడానికి, కేసులు పెట్టడానికే వచ్చినామని ఒక జీవో రిలీజ్ చేయండి. ఆల్రెడీ ఒకటి చేస్తూ ఉన్నారు కదా, మాట్లాడిన మీద రౌడీ షీట్లు పెట్టడం, ఎవడైతే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుండో వాని మీద రౌడీ షీట్స్ ఓపెన్ చేయాలని ఇవన్నీ నడుస్తూ ఉన్నాయి కదా. దీని మీద రాష్ట్ర ప్రభుత్వం కొంచెం చిత్తశుద్ధి తెచ్చుకోవాలి. పోలీసుల చేతిలో ఉన్నారు కదా బలగం అని చెప్పేసి పోలీసు వాళ్ళను ఇష్టారీతిన పంపించడం, వాళ్ళ మీద మీడియా మీద కెమెరా చేతిలో ఉన్నా కూడా వాళ్ళని దొబ్బేయడం ఇవన్నీ జరగదు. తెలంగాణ రాష్ట్రంలో మరి ఏ విధంగా మీడియా లేదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గద్దెనెక్కిరో ఒకసారి చెప్పాలి. తర్వాత ఇంకా మన్నే క్రిషాంక్ గారి విషయానికి వస్తే ప్రతిసారి ఇదే పంచాయతీ. ఆయన పోతా ఉన్నాడు, అందరితో పాటు ఆయన పోయి ఆయన ఎందుకు అరెస్ట్ చేసిరో మరి తెలియదు. బస్ ఛార్జీలు పెంచాలి, బస్ ఛార్జీలు పెంచుతూ ఉన్నారు అని చెప్పేసి పంచాయతీ స్టార్ట్ అయింది. ఎస్ 30 రూపాయలు ఉన్నాయి, 10 రూపాయలు 20 రూపాయలు పెంచుకుంటా 50 రూపాయలు 40 రూపాయలకు తెచ్చారు. దాని మీద కనీసం ఏమనంటే ఫ్రీ బస్, ఒకరికి ఫ్రీ బస్ ఇచ్చి ఇంట్లో ఉన్నటువంటి ఇద్దరి మీద భారం మోపుతా ఉన్నది కాంగ్రెస్ పార్టీ. మీ కామెంట్ల రూపంలో చెప్పండి ఏ విధంగా ఏమనిపించింది, కాంగ్రెస్ పార్టీ పాలన ఎంతవరకు కరెక్ట్గా ఉన్నది, వాళ్ళు ఎంతవరకు న్యాయపరమైనటువంటి పాలన చేస్తున్నారా లేదా అనేది మీ కామెంట్ల రూపంలో చెప్పండి. స్టేట్ యూనివర్సిటీ సైనింగ్ ఆఫ్ మీ దగ్గర. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.